నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఎందుకంటే ఇది నిజంగానే స్పెషల్. ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ మన ముందుకు వస్తున్నారు. చాలా కాలం తర్వాత యాజ్ ఎ డైరెక్టర్గా, అంటే ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితమే. అండ్ అలాగే పొలిటికల్గా కూడా మనందరికీ చాలా దగ్గరగానే ఉంటారు. ఏ ఇష్యూ జరిగినా స్పందిస్తూ ఉంటారు, తన వెర్షన్ చెప్తూ ఉంటారు. ఆయనే పోసాని కృష్ణమురళి గారు. ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ మన ముందుకు వస్తున్నారు. ఆపరేషన్ అనగానే మనకి ఆపరేషన్ దుర్యోధన సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ సినిమాలో ఉన్న డైలాగులు కానీ, అందులో శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఏ విధంగా దూసుకెళ్ళిందో మన అందరికీ తెలిసింది. ఆ సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరొక అదే టైటిల్ బట్ కొంచెం డిఫరెంట్తో ఒక కొత్త మూవీతో మన ముందుకు వస్తున్నారు పోసాని గారు. మరి ఈ సినిమాతో ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేస్తారు? అసలు ఇంత గ్యాప్ తర్వాత ఏదైనా నచ్చితేనే చేస్తారు ఎవరైనా డైరెక్షన్, ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్. కానీ ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత డైరెక్షన్లోకి వస్తారు. మరి ఆ స్పెషల్ ఏంటి? అసలు ఎందుకు ఈ స్టోరీ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ మాట్లాడదాం. ఇప్పటికే ఆపరేషన్ అరుణారెడ్డి జనాల్లోకి వెళ్ళిపోయింది. చాలామంది మాట్లాడుకుంటున్నారు. వై బికాజ్ నా పక్కన ఒక పోస్ట్ ఉంది కదా, అందులో శారీలో ఉన్నారు, చాలా అట్రాక్టివ్గా అండ్ చెప్పాలంటే కొంచెం క్యూట్గా కూడా ఉన్నారు పోసాని గారు. సో వెల్కమ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నాను మేడం. వెల్కమ్ టు ఎన్టీవీ. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసాను. ఇట్స్ బీన్ చాలా ఇయర్స్ అయిపోయింది సార్. అప్పుడు ఎప్పుడో 10 years బ్యాక్ నేను మిమ్మల్ని కలవడం జరిగింది. అప్పుడు చాలా బాగా మాట్లాడారు అండ్ అవే గుర్తొస్తూ ఉన్నాయి నాకు. అంతా పక్కన పెడితే ఆ శారీ కాన్సెప్ట్ అండ్ ఇలా పట్టుకునే విధానం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చెప్పడానికి కూడా రావట్లేదు. ఫస్ట్ అలా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? దట్ కలర్ చాలా రెడ్ కలర్, ఇట్స్ అ డేంజర్ కలర్. రెడ్డే ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి. చాలా అంటే మేడం రెడ్ శారీ ఎందుకు కట్టాను అంటే అది ముందుగా చెప్తే ఫన్ పోద్ది. అయ్యో, అంటే ఆ సినిమా గురించి వస్తే ఇది పొలిటికల్ ఫిల్మ్ కాదు, ఓకే, సోషల్ ఫిల్మ్. అంటే హోమ్ స్టోరీ, ఒక ఇంట్లో స్టోరీ. ఈ ఇంట్లో స్టోరీ అంటే మామూలుగా అత్త, వదిన, కోడలు, కొడుకు, అల్లుడు ఆ కథ కాదు. ఆ హోమ్లోనే రాజకీయ నాయకులు ఉంటారు. మరి పొలిటికల్ స్టోరీ కాదు అన్నారుగా? కాదు, కానీ రాజకీయ నాయకులు ఉంటారు. అంటే పొలిటికల్ రాజకీయ నాయకుడు ఉన్నంత మాత్రాన రాజకీయం అవుద్దా? కాదు కదా, అవదు. ఇది ఎక్కడ లాజిక్ సార్? ఇది ఎక్కడ లాజిక్ అంటే ఎప్పుడంటే పాలిటిక్స్ ఎవరంటప్పుడు పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్. రాజకీయం దాని పేరే ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది ఈ పాలిటిక్స్, అదే తప్ప. ఇప్పుడు ఏమైపోయిందంటే పాలిటిక్స్ అంటే వెనుపొడు పొడిచారా, లేకపోతే వాళ్ళలో నుంచి 10 మంది ఇందులోకి వచ్చారా, వాళ్ళని వదిలిపెట్టారా, దాన్ని ఆ పార్టీని పడేశారా, కొత్తగా మళ్ళీ ఇద్దరు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా, అలాంటి పాలిటిక్స్ కాదు ఇది. ఇందులో ఏంటంటే నథింగ్ బట్ సర్వీస్. ఒక అమ్మాయి మీలాంటి ఒక జర్నలిస్ట్, టీవీ ఛానల్ జర్నలిస్ట్, ఆ జర్నలిజం ఢిల్లీ యూనివర్సిటీలో చేసింది. చేసి ఈ ఛానల్కి వచ్చింది, వచ్చి జర్నలిస్ట్గా జాయిన్ అయింది. ఈ అమ్మాయి స్పెషల్గా ఉంది. ఈ అమ్మాయి ఇట్లానే మీరా కూర్చుంది, తను పరిచయం చేసుకుంది. నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, నేను ఢిల్లీ యూనివర్సిటీలో జర్నలిజం చేశా, ఇక్కడికి వచ్చా. నేను మంత్కి 50,000 లక్షలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఏం చెప్తే అది చేయటానికి నేను రాలే. నా పర్పస్ ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయటం, లేదా ప్రజల్ని హెచ్చరిక చేయటం. ఎందుకు హెచ్చరిక చేయాలంటే నేనేం చేస్తానంటే, ఎవరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటా. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటా. ఏ పార్టీని, ఏ నాయకుడిని నేను విమర్శించను, తూలనాడను. ఈ మ్యాటర్ అంతా జనం ముందు పెడతా. ఇదిగో ఆ 15 మంది రాజకీయాల్లోకి వచ్చారు కొత్తగా, పర్పస్ ప్రజాసేవ. వాళ్ళు మీరు ఓటేస్తారో లేదని అడగను, మళ్ళీ
ఇంకో 15 మంది ఉమ్, వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. ఎవరిని చూజ్ చేసుకుంటారు మీ ఇష్టం. మీ ఇష్టం. ఉమ్, మీరు ఈ సమాజాన్ని బాగు చేసుకుంటారు, మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు, మీ మోరల్స్ని నాశనం చేసుకుంటారు, మీ ఇష్టం అని ట్రావెల్ అయిన ఒక అమ్మాయి, అదే ఆపరేషన్ అరుణారెడ్డి. ఎంత సింపుల్గా చెప్పారు సార్ స్టోరీని అంతా. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్ ఈ కోణం కూడా ఉంటుందని చాలామందికి తెలియదు. అసలు ఈ స్టోరీకి అంటే మీకు ఇది రియల్ స్టోరీయా, ఎలాంటి ఐడియా వచ్చింది, ఎప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారు దీని మీద? నేను మా ఆవిడ కలిపి ఈ సినిమా తయారు చేశాం. మా ఆవిడ నేను, ఉమ్, తను కూడా బీఎస్సీ బిఎల్ చేసింది. ఉమ్, నేనేంటంటే మళ్ళా కొన్నాళ్ళ తర్వాత మళ్ళా కథ రాస్తున్నా కదా, ఉమ్, అంటే నేను 100 సినిమాలు రాశా అవును. షార్ట్ టైంలో. ఒక్కడే చేయగలను, కానీ తనకు కూడా అవేర్నెస్ ఉంది బాగా, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది. అవి తనకు కథ చెప్పా, ఇది 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 టైటిల్ అయితే బాగుంది, టైటిల్ ఉన్నంతగా కథలో లేదు అని చెప్పారు. అని చెప్పింది. ఉమ్, ఏంటి అన్న, ఎక్కువ టోటల్గా పాలిటిక్స్ అయితే ఒక సినిమా తీయండి, ఉమ్, టోటల్గా ఫ్యామిలీ అంటారా ఒక సినిమా తీయండి, ఒక సీను పాలిటిక్స్, ఒక సీను ఫ్యామిలీ, అట్లొద్దు. ఉమ్, సోషల్ అవేర్నెస్ ఎగ్జాంపుల్ చెప్పింది. ప్రతిఘటన విజయశాంతి గారు యాక్ట్ చేశారు, ఉమ్, అందులో పొలిటీషియన్స్ ఉన్నారు, అందులో సోషల్నెస్ ఉంది. రెండు చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఆ చేశారు. సినిమాలో. ఉమ్, అలాగే చెయ్యి, ఉమ్, అలాగైతే బాగుంటుంది. అది విజయశాంతి ఇప్పటికే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పింది. ఉమ్, ఓ అని నేను మళ్ళీ చూసుకొని దాన్ని మార్చి 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 జర్నలిజం కథ చెప్పా మా ఆవిడకి, అది బాగుందని చెప్పింది. అంటే జర్నలిస్టులు ఒక 6 మంది ఉంటారు, 6 సొసైటీ కోసం బయటకు వచ్చారు, 6 క్లాస్మేట్స్ ఢిల్లీ యూనివర్సిటీలో. అక్కడ నుంచి ఓట్ తీసుకొని కొంతమంది ఏమో రాజస్థాన్ వెళ్ళిపోయారు, కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు, కొంతమంది హైదరాబాద్ వచ్చారు, వేరే వాళ్ళు ఢిల్లీలో ఒకరు ఉండిపోయారు. ఉమ్, ఈ జర్నలిస్టులు ఎవరైతే ఈ అరుణారెడ్డి ఉన్నారో ఆ అమ్మాయి వెరీ సిన్సియరు, కానీ ఆ అమ్మాయిని రోడ్డు మీద పడేశారు, ఈ ఛానల్ నుంచి బయటికి నెట్టేశారు. ఉమ్, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆపర్చునిస్టు, క్యారెక్టర్లెస్. వాళ్ళు ఎక్కడో యూట్యూబ్లో చూశాడు ఒకడు, రాజస్థాన్లో ఉమ్, వేరే ప్రచుంది, దైనిక్ భాస్కర్ అని ఉంది, అది మేము తీసుకున్నాం, ఉమ్, అడిగాం, ఒరిజినల్గా ఇచ్చేశారు. ఆ దైనిక్ భాస్కర్లో జాబ్ చేస్తున్నారు. ఉమ్, ఉమ్, చూసి ఓని యూట్యూబ్ చూస్తున్నాం అని, తెలుగు అమ్మాయి కదా అంటే, చూస్తే అరుణారెడ్డి అనే వ్యక్తి ఎంత బ్యాడ్ బిహేవియర్ ఉందా, ఇంత ఆపర్చునిస్టా, జర్నలిజంలో యూనివర్సిటీ నెంబర్ 1 ఈ అమ్మాయి అని చూసుకుంటే వాళ్ళందరూ ఒకటైపోయారు. ఉమ్, ఏంటి అరుణారెడ్డి మారిపోయిందా, ఒక కమర్షియల్ ఛానల్కి వచ్చేసరికి మారిపోయిందా అని ఎంక్వైరీ చేసుకున్నారు. ఉమ్, చేసుకున్న తర్వాత వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత మనమంతా ఒకటి అవ్వాలి. జర్నలిజం గొప్పదా, ఉమ్, డర్టీ పాలిటిక్స్ గొప్పదా? ఇది మన చదివిన చదువుకి ఇదే మనం క్వశ్చన్ వేసుకుందాం, ఇదే ఆన్సర్ చెప్పుకుందాం అని చివరికి వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఉమ్, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. ఆపరేషన్ దుర్యోధనలో స్టింగ్ ఆపరేషన్ ఉంది. అది కాకుండా అది ఎప్పుడు నేను దాన్ని దొంగిలించానంటే, ఉమ్, ఢిల్లీలో ఒక జర్నలిస్టు ఉమ్, ఒక పెద్ద రాజకీయ నాయకుడిని అతను అవినీతిపరుడు ప్రూవ్ చేయాలి అంటే ఆపరేషన్ చేశాడు, స్టింగ్ ఆపరేషన్. ఆ స్టింగ్ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ దుర్యోధన. ఉమ్, ఒక 20 ఏళ్ళ కిందట 25 ఏళ్ళ కింద చూడండి, ఇప్పుడు వస్తుంటుంది. ఆ పేరు నాకు నచ్చింది బాగా, ఉమ్, ఆ పేరు తీసుకొని ఆపరేషన్ దుర్యోధన చేశా. ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్తో ఆపరేషన్ అరుణారెడ్డి. ఉమ్, వాళ్ళందరూ కలిపి
ఇండియా మొత్తం కలిపి ఇండియాలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఈ 6 జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఏ హానెస్ట్ జర్నలిస్టుని బజారు పడేశారో ఆమెనే కళ్ళ ముందు పెట్టుకొని సెంటర్లో పెట్టుకొని అదే పొలిటికల్ లీడరు క్షమాపణ చెప్పాడు. ఐ డిడ్ మిస్టేక్. ఎందుకంటే నా పదవి పోగొట్టేవారి కోపంతో మంచి చెడు విచక్షణ లేకుండా నేను రోడ్డు మీద పడేశాను, నీ జీవితం నాశనం చేశాను, నీ మొగుడును కూడా విడదీశాను. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పబ్లిక్లో నేను చెప్తున్నా, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, ఈ అమ్మాయి చాలా చాలా మంచి అమ్మాయి, నేనే మిస్టేక్ చేశాను అనే స్థాయికి తీసుకొస్తారు వీళ్ళందరూ, అందరూ కలిసికట్టుగా. అంటే దాని ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఆ కథలో, ఒక జర్నలిస్టు హానెస్ట్ ఉన్నవాడైతే రాష్ట్రపతి నుండి, సుప్రీంకోర్టు నుండి, ఉద్యోగ వ్యవస్థ నుండి, విద్యా వ్యవస్థ నుండి, రాజకీయ వ్యవస్థ నుండి మొత్తం చైతన్యవంతులు అవుతారు. ఇది జర్నలిస్ట్ కనుక హానెస్ట్ అయితే ఇంతకంటే మంచి వ్యవస్థ భారతదేశంలో లేదు. భారతదేశంలో కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఏదో రకరకాలుగా 4 స్తంభాలు అంటారు కదా, ఓన్లీ జర్నలిజం. అతను ఒక్కడే, ఆ జర్నలిస్ట్ ఒక్కటే, ఆ జర్నలిస్టు ఆ అమ్మాయి ఒక్కటే, అబ్బాయి అయితే ఆ అబ్బాయి ఒక్కడే జర్నలిస్టు సొసైటీను రియలైజ్ చేయగలడు, చైతన్యపరచగలడు. అతను హానెస్ట్ ఫెలో అయితే. రాజకీయ నాయకులు అలర్ట్ అవుతారు, న్యాయ వ్యవస్థ అలర్ట్ అవుద్ది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అవుద్ది. అమ్మో, మన గనక ఈ మిస్టేక్ చేస్తే జర్నలిజం మన ఎండగడుతారు అనేది ఈ కథ సారాంశం. బట్ సినిమా అంతా 90% ఫ్యామిలీ డ్రామా. ఎట్లా 2 సంధానపరుచుకున్నానో మీరు చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఓకే, సో మీ సినిమాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డైలాగ్స్, ఈవెన్ మీరు ఏ సినిమాలో నటించినా ఏదో ఒక మేనరిజంతో ఆ డైలాగ్ ప్రజల్లో నానుతూనే ఉంటుంది. బోల్డ్ అని డైలాగ్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఎలాంటి డైనమైట్ లాంటి డైలాగ్స్ పేలబోతున్నాయంటారు? ఏ విధంగా ఉంటాయి అవే? అన్ని అప్పుడు చెప్పలేం కదా. అంటే ఓన్నే అన్ని రకాలు రాస్తా, అన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నన్ను ఒక జర్నలిస్టు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, ఏంటో తెలియక. అప్పుడు నేను ఆ అమ్మాయికి రియలైజ్ చేశా, అయ్యో అట్లానా మీరు అని అన్నది. మీరు నాకు సారీ కూడా చెప్పట్లేదండి, నేను న్యాచురల్గా జెంటిల్మన్ని, మీరంతా కలిపి నన్ను డబుల్ మ్యాన్ని చేశారు. డబుల్ మ్యాన్ చేశారు. ఐఎమ్ నాట్ జెంటిల్మన్. అది ఎంక్వైరీ చేసుకొని, నేను జెంటిల్మన్ అయితే జెంటిల్మన్ అని పిలవండి, అది కాకపోతే రే డాబర్మన్ అని పిలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అట్లా ఒకటి ఏదేదో చెప్పాలంటే అది చెప్పకుండా నర్మగర్భంగా డైలాగు మాట్లాడాలంటే వేరేగా మాట్లాడతా. బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటా. దానికి చాలా పర్పస్ ఉంది. అవును, చాలా మందికి అందులో ఒక వర్డ్ అర్థమైతే దాన్నే పట్టుకుంటారు, బట్ దాంట్లో అంత మీనింగ్ ఉందని కూడా ఎవరికి తెలియదు. ఇది చాలా పర్పస్ అన్నమాట, చాలా పర్పస్ ఉంటుంది. అలాంటివి కొన్ని అన్ని రకరకాలుగా గమ్మత్తులు ఉంటాయి తప్ప ప్రతిదీ పర్పస్. ఇది ఏ భాష కాదు, పోసాని భాష. పోషానికి కొత్త భాష, అంతే. ఆ భాష మాకు అలవాటు అయిపోయింది. అంటే సార్, మీకు ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ డైలాగ్స్ కానీ వాటికి ఇన్స్పిరేషన్ అంటే జనాల్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఏదైనా
మీకు నచ్చితే మీరు కథ రూపంలో రాసుకుంటారు, లేకపోతే స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారు. డైలాగ్స్కి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ మీకు? అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి కదా. అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే బాధలతో పెరిగిన వాడిని. అన్నం లేకుండా అని కాదు, అంటే సఫరింగ్తో. అందుకని నన్ను ఏంటంటే మా అమ్మ మా నాన్న వదిలేశారు ఫ్రీగా. నన్ను ఎప్పుడు అనరు. మా అమ్మ మరి అంటే నన్ను పోసాని కృష్ణమురళి కదా, కృష్ణ అని పిలుస్తారు. మా అమ్మ పెద్దవాడు అని పిలుస్తుంది. ఎప్పుడన్నా ఎవరినన్నా నేను ఒకటి కొట్టారు నాకు, మా ఇంటికి వచ్చి మా అమ్మని అడుగుతారు. మా అమ్మ అంటే నేనంటే నమ్మకం ఆయనకి, మా అమ్మకి. నువ్వేమంటేనే మా అబ్బాయి కొట్టాడు, ఫస్ట్ ఊరికే కొట్టడం అని పంపించేస్తుంది. అట్లా ఏంటంటే నమ్మకం మా అమ్మ మీద. మా అమ్మకి ఏంటంటే ఇటు కృష్ణాయ్ పిచ్చి పనులు చేయడు, తాగడు, తిరగడు, సిగరెట్లు కూడా పాడడు, ఎవరి గురించి ఆశించడు, క్వైట్గా ఉంటాడు, చదువుకుంటాడు. వాడిని అంటే ఊరుకోడు. మమ్మ థియరీ నేను అదే ఫాలో అయ్యా. మమ్మ ఎలా ఉందో నేను అలా ఉండాలి. మమ్మ స్ట్రైట్గా ఉండేది, వెరీ స్ట్రైట్. ఎంత స్ట్రైట్ అంటే ఎంత ధైర్యం అంటే, ఒకసారి మా ఇల్లు ఉంది, ముందు మా అమ్మ పంచలో పడుకుంది, లాస్ట్ చిన్న బిల్డింగ్లో తలుపులు వేసుకొని నేను పడుకున్నా. దొంగలో దూరాడు దొంగ. ఉంటే నాకు భయం వేసి తలుపు తీలా. అప్పుడు చిన్నోడు కదా, పెద్ద 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 కొడతా ఉంటే మా అమ్మ అటు తిరిగి వచ్చేటప్పుడు దూరి వెళ్ళిపోయాడు. ఇంకోసారి పక్కన ఒక దొంగ దూరి లోపల ఉంటే జనమంతా బయటకు వచ్చి బయట ఉండి భయపడుతున్నారు, వాడు ఏలో కత్తి ఉందో లోపల ఉందో తలుపు తీసి ఉన్నాడు అని. అయితే మా అమ్మ వచ్చింది, ఏం చేస్తాడు వాడు, బంద్ చేస్తాడు, తలుపు తీసి తలుపు కొట్టి తలుపు వాడు జుట్టు పట్టుకుని బయటకు వచ్చింది. అంత ధైర్యం. ఎందుకంటే మా తాతకు వచ్చింది, కొరటాల సాంబయ్యకి. ఊళ్ళో ఎవరైనా దొంగతనం జరిగితే కొరటాల సాంబయ్య దగ్గర తీసుకెళ్తారు ఆ దొంగని. ఎట్ట కొడతాడంటే మేమే ఏడుస్తూ ఉంటాం. మనోడు చాలా మంది ఉంటాయి, 7-8 మంది మేమంతా. అట్ట కొడతాడు రక్తం రాకుండా. అందుకని దొంగాడు దొరికాడు అనుకో, సార్ మీరు కొట్టండి, సాంబయ్య గారు కొట్టొద్దు అని ఎడుతుంటారు దొంగలు. ఫేమస్ ఇప్పటికీ పెద్దకాకారికి. అది మమ్మ అదే. వాళ్ళ నాన్న ఇన్స్పిరేషన్, ఏమన్నా వస్తే కొర తెచ్చుకుంటుంది. అట్లా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అడగదు, ఆడే వస్తాడు వెళ్తే. అట్లా మా అమ్మకి ఏవి నేను చెప్పకుండా అన్నం తినేసి ఏమంటే బస్సుకి వెళ్ళిపోయా. తిరుపతి వెళ్ళిపోదాం, వెళ్ళి ఎక్కడన్నా బొంబాయి వెళ్దాం, బొంబాయి తర్వాత దుబాయ్ వెళ్ళి అక్కడ మనం సెటిల్ అవ్వాలి అనుకున్నా. చెప్పకుండా తర్వాత చెప్తా, మా అమ్మకి అండర్స్టాండింగే. అయితే ఇప్పుడు ముందు తిరుపతి వెళ్దాం అనుకున్నా దేవుడి దగ్గరికి. ఎవరు చెప్పకుండా గుంటూరులో బస్సు ఎక్కి, అప్పుడు ఎర్ర బస్సు, అదే నాయుడుపేట దగ్గర ఎక్కడ దిగా. నాయుడుపేట దిగితే తెల్లారు 5 గంటలకి అంత టీ కోసం దిగేవారు కదా. ఆ పక్కనే బస్సు ఉంది, రంగురంగుల బస్సు, అది బొంబాయి మద్రాసు వెళ్ళొద్దంట. అరే తిరుపతి వెళ్ళి ఏం చేస్తాం, వారు మద్రాసు వెళ్దాం పదా. అట్ట ఎక్కిన తర్వాత 5 రూపాయలు ఇచ్చి కండక్టర్ కూర్చుంటే మద్రాసులో వచ్చా. మద్రాసులో ఏమీ తెలియదు. అక్కడి నుంచి ఎట్టయితే మద్రాసులో అడుగు పెట్టానో అక్కడి నుంచి 38 సంవత్సరాలు దేవుడి దయ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక ఆదరణ, దానితో నేను ఎంతవాడికి వచ్చానంటే 100 ఏళ్ళు ఏమి చేయకుండా ఇంట్లో విలాసవంతమైన జీవితం గడిపినా నా వస్తువులు తరగవు. అంత దేవుడు నాకు ఇచ్చాడు. నాకైనా, నా కొడుకులకైనా, నా భార్యకైనా. ఏమి రేపు వద్దు ఇసుకు, నాకే వద్దు పో అంటే మానేస్తా. ఇంక చేయడానికి ఏమి లేదు. ఎంతో చేశాను. ఇది కష్టపడ్డాను. మంచి సక్సెస్తో అన్ని రకాల సక్సెస్, రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, అన్ని చోట్ల.
సార్ ఆ రోజు మీరు ఆ బస్సు ఎక్కకుండా తిరుపతి బస్సు ఎక్కుంటే ఏమయ్యేదంటారు? ఏమైంది గుండు కొట్టుకొని ఏ బొంబాయి వెళ్ళిపోయామండి, రైలు ఎక్కాం ఇంకోటి వేయటం. ఓకే. అసలు నేను 100% మదర్ ప్రామిస్ అండి, తిరుపతి కోసమే వచ్చా. ఓకే. నాయుడుపేట ఆగి కొంచెం బస్సు ఆపుతారు కదా టీకి కాపీకి, అంటే అంటే ఏమి రూట్ లేదు కదా నాకు, అవును రూట్ లేదు. అసలు అప్పుడు మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండేనా, అంటే సినిమాలకు వెళ్ళాలి? అసలు లేదు, లేదు, అస్సలు ప్రామిస్గా లేదు. మీకు అనుకోండి మా ఊళ్ళు అసలు నన్ను జిమ్మో అంటారు, అసలు పేరు మా ఊరంతా జిమ్మోనే. అంటే చిన్నప్పటి నుంచి అట్ట ముద్దుగా ఉండేవాడిని అని చెప్పి మా తాతయ్య జిమ్మో అని పెట్టాడంట, ఊరంతా జిమ్మోనే. అంటే కొంచెం బుద్ధిగా ఉండేవాళ్ళు అప్పట్లో, అంటే అక్కడ బిహేవియర్ కూడా. అప్పుడు జిమ్మో అంటే అడవి మనిషి అనమాట, అట్లా మ్యాటరు. అందుకని తిరుపతి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయా ఉండేది మళ్ళీ బస్సు ఎక్కి. ఆ బస్సు కనపడింది, ఏం చేయాలని అంటే ఎక్కా. ఎందుకు ఆ బస్సు కలర్ఫుల్ గా ఉందని ఎక్కారా, లేకపోతే అంటే బస్సు అంటే మాకేం తెలుసు, ఎర్ర బస్సు కూడా పచ్చ బస్సు, ఇక్కడ డెకరేషన్ తో ఉంది అని చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది మద్రాసు వెళ్ళేదంటే, అవును కదా మద్రాసు చూడలేదు, వెళ్దాం పద మద్రాసు అనుకుని. అంతకుముందు తిరుపతి చూసారా? తిరుపతి చిన్నప్పుడు మా అమ్మాయి తీసుకెళ్ళాడు, అది 10th క్లాస్ పాస్ అయితే మంచి మార్కులతో నన్ను మేనమామ తీసుకెళ్ళి గుడి గుడి తీసుకొచ్చాడు. అప్పుడే ఇంకా తెలియదు నాకు. ఆల్రెడీ చూసాం కదా ఒకసారి, చెన్నై చూద్దామని బస్ ఎక్కారు. అంటే ఎందుకు అట్లా, అప్పుడు మద్రాసు ఆ ఎక్కి 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 దిగిన తర్వాత ఇక నేను, మీకు తెలుసుగా మీకు, ఏదో దేవుడు దయ అన్నీ చాలామంది అది అంటే వాళ్ళు ఎవరు నువ్వు అని అడిగేవాళ్ళు. ఎవరు ఒక అతను పరిచయం, ధవళ సత్యం గారని ఒకప్పుడు పెద్ద డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి ధవళ మల్లిక్ అని, ఒక తెలిసినాడు కనపడ్డాడు. అంటే ఏం మురళి నువ్వు పేరు అడిగి ఎందుకు వచ్చావున్నాడు, ఎందుకు వచ్చారో తెలియస్తారన్న. నేను కూడా ఎంఏ చదివానే మురళి, మరి మరి చదువుకున్నావు ఏం చేస్తావంటే, అది ఏం చేయాలనుకోలేదు సార్, తిరుపతి 47 వచ్చారు సార్ అన్న. మళ్ళీ తిరుపతి వెళ్తావా అన్న, ఇక వెళ్ళండి సార్ అన్న. మరి అక్కడ అంటే ఏడో తెలియట్లేదు సార్, ఏం చేయాలో తెలియట్లా అంటే, నువ్వు ఎంఏ తెలుగు కదా, నీకు రైటర్గా నీకు అవకాశం ఉంది, ఏ రైటర్ దగ్గర రెసిడెంట్గా ఉండొచ్చు కదా అన్నాడు. అవునా సార్ అన్న. వెళ్ళి అక్కడ ఎవరో రూమ్లో రెంట్ ఉన్నా, నెలకు 200 రూపాయలు అప్పట్లో రూమ్కి, అది 2 పడుకోవాలి. వాడు 100 నేను 100. ఆడికి వెళ్తే చూశారు, 100 రూపాయలు ముందు కట్టా. ఏడికి వెళ్ళాలంటే అప్పుడు సినిమా బుక్కులు ఉన్నాయి, ఇప్పుడు లేవు. సినిమా సంగ్రహ సినిమా అవన్నీ ఉండే. నేను సత్యానంద్ గారి ఇంటికి వెళ్ళా, రైటర్ సత్యానంద్ గారు. అంటే ఆయన తలుపుకుంటే నమస్కారం సార్ అని. ఎవరు అన్నారు. నా పేరు పోస్తాను కృష్ణమల్లి అండి, మీకు నేను ఎంఏ తెలుగు అన్నాడు. అసిస్టెంట్గా మీకు చేద్దాం అనుకుంటున్నాను, నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే ఆలోచించాడు. అది నేను ఝాన్సీ లక్ష్మి అని సినిమా తీస్తున్నాను భానుప్రియతో హీరోయిన్గా, అది 3 నెలలు పడుతుంది, 3 నెలలు అయ్యాక పెట్టుకుందాం అన్నాడు. నేను మెడ్డలు దిగుతా, వాడు ఆయన 3 నెలలు ఇక్కడే కూడా తిరుగుతారా బాబు, ముందే డబ్బులు 1500 రూపాయలు అని వదిలే పోని కొని వచ్చా. ఇంకోటి అన్నాడు, ఇక్కడ కాదు పరుచూరోళ్ళు ఉన్నారు, పరుచూరోళ్ళ దగ్గరికి వెళ్ళిపోన్నాడు. పరుచూరోళ్ళు అంటే అంటే పరుచూరు బ్రదర్స్ కదా అన్న. అవును పరుచూరు బ్రదర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే పొద్దునే లేచి ఆడికి వెళ్తే వాళ్ళు వెళ్ళబోతున్నారు, ఏదో రాసుకుంటూ బయట వరండాలో. అయితే నేను దూరంగా నుంచున్నా, వెళ్ళబోతున్నారని చెప్పి వెళ్ళి నమస్కారం సార్ పెట్టి, ఎవరు ఫైల్లో పెట్టుకొచ్చా. నా డాక్యుమెంట్లు ఉంటాయి కదా, ఏమేమి తెచ్చారు ఫైల్లో? ఎంఏది డిగ్రీది ఆ మార్కులు అన్ని మొత్తం తీసుకొచ్చా. ఆ టైప్ హైయర్ అవన్నీ మొత్తం పెట్టి, ఏదైనా ఏదో టైప్ అయినా వస్తుంది కదా సర్టిఫికేట్. అంటే ఎవరు అంటే, సార్ నా పేరు పోసాని కృష్ణమురళి, ఎంఏ ఎప్పుడే అంట మామూలు కృష్ణమురళి అన్న, ఎప్పుడు పోసాని కృష్ణమురళి చిన్నప్పటి నుంచి. అది మీకు నేర్చుకుంటారు కొంచెం, మా దగ్గర లేవు బాబు లేవు అని వెళ్ళిపోయి ఎక్కి బయటకు వచ్చి అంబాసిడర్ కార్స్, అప్పుడు అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళి టక్కన ఆపాడు ఆయన, కారు ఆగింది. అయితే వంగి చూశాడు ఆయన, పర్చూరు గోపాలకృష్ణ గారు, ఇటు రావయ్య అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నాడు. ఎంఏ తెలుగు లిటరేచర్ సార్. రేపు 5:30కి రా,
నీ భవిష్యత్తు తెలుస్తా అన్నాడు. ఇదే వారుడు. నేను ఇప్పుడు టైంకి వస్తా కదా, 5 o'clock వచ్చా. అయితే అప్పుడు కూడా మళ్ళీ షూటింగ్కి వెళ్తుంటారు, సిట్టింగ్కి పొద్దున్నే హోటల్కి, స్టార్ హోటల్కి అట్ట. ఈ ఇంట్లోంచి ఈయన బయటకు వచ్చాడు, ఆ ఇంట్లోంచి పరచూరు వెంకటసాగర్ వస్తున్నాడు, వాళ్ళ అన్నయ్య. అంటే అరే పెద్దవాడా, ఈ కుర్రోడే మా దగ్గర అసిస్టెంట్ ఎంఏ తెలుగు. అంటే ఏమయ్యా ఎంఏ తెలుగు చదివావు, ఇంటి చిన్నోడివి, ఏ బుద్ధి లేదా, లెక్చర్ అవ్వచ్చు కదా, సినిమా పిచ్చి పెట్టి ఇక్కడికి వచ్చావా అంటే ఏం తిడుతున్నా కాపుకోండి, నేను ఇట్టాను ఉన్నా. వాడు అద్దె అంటాడు, లేవయ్యా నువ్వెక్కు. అటు పక్కన ఆయన ఎక్కాడు, నన్ను ఎక్కమన్నాడు అంబాసిడర్లో. ఇది పక్క అంటే మధ్యలో కూర్చున్నా, వాడిద్దరం మధ్య. అప్పుడు మనసులో అనుకున్నా, వీళ్ళిద్దరు మధ్యలో కూర్చున్నాను అంటే నేను సెటిల్ అయిపోయినట్టే, అంటే నన్ను ఉంచుకుంటారు ఇక్కడ గ్యారెంటీగా. అట్లా వెళ్ళిపోయి దింపేయాలనుకుంటే చివరి కూర్చోబెడతారు కదా, మధ్యలో ఎందుకు కూర్చోబెట్టారు అట్లే అంటే ధైర్యం వచ్చింది. 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ పెట్టించారు. చెప్పబోయా పర్పస్, ఎందుకు వచ్చావు నువ్వు? ఆర్టిస్ట్గా చెప్పు, వేషాలు ఇస్తాం. ఆర్టిస్ట్గా రానా, డైరెక్టర్గానా, రైటర్గానంటే ఏమీ కాదు సార్ అంట. ఏమి ఎందుకు వచ్చావు అన్నాడు. అది నా పర్సనల్ మ్యాటర్ వల్ల సార్. పర్సనల్ మ్యాటరు చెప్పొచ్చా అన్నాడు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, చెప్పండి చెప్తారు. అక్కర్లేదు అని ఆయన మణి అని ఒక మేనేజర్, మణి మావాడు మా అసిస్టెంట్ అన్నాడు. ఎమ్మటి అమ్మ అయితే పెట్టుకున్నారు నన్ను. పెట్టుకొని పార్టీ బజార్ తీసుకెళ్ళు, 3 చొక్కాలు 3 ప్యాంట్లు మా వాడికి కొనుక్కొని రా. ఉన్నాయి సార్ అన్నాడు. ఉన్నాయి లేవయ్యా, అవి కూడా ఉండని. వెళ్ళినప్పుడల్లా నాకు రేబాండ్స్ దగ్గర తీసుకెళ్తే నాకు ఉన్నాయి సార్ అంటే, అయ్యా మమ్మల్ని తిడతాడు ఆయన, అవి ఒకసారి తీసుకున్నావు అనుకో, అబద్ధపడే అనుకో చూపించంటాడు, మళ్ళా నా సాగుకు వచ్చింది ఎందుకు, నువ్వు తీసుకో. ఓకే సార్, ఇప్పుడు అంత జర్నీ చేశారు, సో వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీకు లైఫ్ ఇచ్చిందే వాళ్ళు కాబట్టి, యాజ్ ఏ రైటర్గా వాళ్ళు మీ దగ్గర పెట్టుకున్నారు. మీకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ మీరు అలా వెళ్తే అలా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మీ లైఫ్లో వాళ్ళ పాత్ర అంటే, నా లైఫ్లో వాళ్ళ పాత్ర 100కి 100% ముఖ్య పాత్ర. అంతే. ఇప్పుడు గోపాలకృష్ణ గారు మా దగ్గర వేరే ఉన్నారు బాబు అని కారెక్కి వెళ్ళిపోయినా యాడికి వెళ్ళేవాడిం. మరి 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 ఏ బుర్జులోకి వెళ్ళేవాడినో, ఏ బురదలోకి వెళ్ళేవాడినో తెలియదు కదా. అక్కడ ఏమైందంటే, నాకు పర్చూరి బ్రదర్స్ వల్ల తెలుసుకున్నది, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడే విధానం, సిన్సియర్గా కథలు డైలాగ్స్ బాగా ఎంచుకునే విధానం, అంటే వర్క్ తప్ప వేరే తల తిప్పకుండా రాసుకునే విధానం, టైంగా వచ్చే విధానం, టైం అయిపోగానే ఇంటికి వెళ్ళే విధానం, ఏ క్లబ్కి పబ్కి పోకుండా ఇంటికి వచ్చే విధానం, కుటుంబంతో ఉండే విధానం, అవన్నీ నాకు బాగా నచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు నేను చూడాల. 5 ఏళ్ళు వాళ్ళతో ఉన్నా గోపాలకృష్ణ గారితో. ఆయన ఇక్కడ నుంచి ఇంట్లోంచి బయట రాగానే ఏ క్లబ్కు, అన్ని క్లబ్లు ఉన్నాయి మద్రాసులో. ఆంధ్ర క్లబ్ అంటే పెద్దది, చాలా చాలా అందరు వెళ్తారు. విఐపి వాళ్ళు 5 స్టార్ హోటల్లో పెగ్గు తాగడానికి చక్కగా సరదాగా ఏంటి. 5 ఏళ్లలో పరచూరు గోపాలకృష్ణ గారు సినిమా వర్క్ వాటర్లో అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా వేరే ఏ క్లబ్కో పబ్కో వెళ్ళటం అనేది నేను లైఫ్లో చూడలా, 5 ఏళ్లలో చూడలా. సేమ్ అలాగే పరచూరి వెంకటేశ్వరరావు గారు కూడా. బట్ కాకపోతే పరచూరి వెంకటేశ్వరరావు గారు ఇంట్లో కొంచెం పెగ్గేస్తుంటాడు. అంటే పెగ్గు కామనే కదా, ఆయన కొంచెం పెగ్గేస్తాడు, చక్కగా సిరుడు తగ్గుతాడు. ఆయన బాగా మజాక్గా ఉంటాడు, అంటే ఎక్కువ నవ్విస్తూ ఉంటాడు. ఆయన గోపాలకృష్ణ గారు సిన్సియర్గా ఉంటాడు, ఈయన జోవియల్గా ఉంటారు. ఇద్దరు తెలియగల వాళ్ళే. ఇద్దరు
పరుచూరి వెంకటేశ్వర గారి వాళ్ళ భార్య బేబక్క అంటాం. ఆమె నన్ను మా అమ్మ ఎంత ప్రేమించిందో ఆ బేబక్క అంత ప్రేమించింది. కాబట్టే ఆ 2 ఏళ్లలో నేను ఉండగలిగా. గోపాలకృష్ణ గారి నా వాత్సల్యత, ఆమె నన్ను బిడ్డగా హక్కున చేసుకున్న విధానం అవి చూసి, ఎందుకంటే ఆమె మధ్యాహ్నం పూట ఒకసారి నాకు పని ఉండకపోతే ఇక్కడే ఉండవయా, మళ్ళా రేపు వస్తాం అక్కడికెళ్ళి అంటే, ఆమె ఉంటూ కొద్ది ఆరోగ్యం బాగోదు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు బీరువా డబ్బులు ఉంటాయి పెద్ద కదా, బీరువా తాళం వేసి బీరువా తాళం నాకు ఇచ్చేవాడు. మురళి వాళ్ళకి వాళ్ళు వస్తే ఫీజులు అవి వాళ్ళకి ఇచ్చేసి, అది బేబక్కగా పడుకుంది కదా, నీకరే ఉంచుకో చేతులు, నీకరే తాళం పెట్టుకో, లోపల్లో 1000 ఉంటాయి, లక్షలు ఉంటాయి, బంగారం ఉంటాయి. అది ఆ తాళం నాకు తప్ప, వాళ్ళు ఇంటోవాళ్ళు తప్ప నేను తప్ప ఎవ్వరికి ఇవ్వాల. చాలా మంది 10 మంది అసిస్టెంట్లు ఉన్నారు ఎప్పటి నుంచో, చాలా సీనియర్, చాలా మంది ఎప్పటి నుంచో ఉన్నారు. నేను అప్పుడప్పుడే వచ్చా. 1 నెల 2 నెలలు అయింది నన్ను చూసుకున్నా. ఆ తాళం గుత్తి బీరువాది నా చేతులు పెట్టు. నేను రాగానే తాళం తీసి ఆ డబ్బులు అంటే 7,600 ఇచ్చి మూడు పెట్టి తాళం జేబులు పెట్టుకునేవాడిని. ఆయన 2 కొడుకులు కూడా ఉన్నారు. నాకంత భరోసా, నమ్మకం. ఆ నమ్మకం వల్ల ఏం తెలిసిందంటే, ఇలా నేను ఉంటే అందరూ నన్ను ప్రేమిస్తారు. అది మా అమ్మ క్యారెక్టర్. అందుకే మా అమ్మ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకి మోసాలు, ఒక మాట పట్టాలు ఏమిటో వెరీ 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 స్ట్రైట్ ఫార్వర్డ్ పోసాని శేషమ్మ అంటే. ఆమెకి మా నాన్నకి కొద్దిగా ఇన్నోసెంట్ పాపం, అమాయకంగా ఏమి తెలియదు. మా అమ్మ అంత హానెస్ట్. మా అమ్మ గుణమే ఇంతమంది నలుగురు సంతానంలో నన్నే ప్రేమిస్తుంది. పెద్దోడు మంచోడు, నన్ను పెద్దోడు కృష్ణాయ్ అంట. అదే మా అమ్మ ఇన్స్పిరేషన్. ఏ ఎదవ వేషాలు వేయకూడదు, ఇట్లా డబ్బు కాజేయటాలు, అది చేయటాలు, అది వాళ్ళు మమ్మల్ని నన్ను నమ్మి తర్వాత నా విధానం చూసి నన్ను బయటికి వెళ్తుంటే బయటికి వెళ్ళనివ్వాల, ఇద్దరు వెళ్ళనివ్వాల. వాళ్ళకి ఇష్టం లేదు, వీడు కృష్ణమురళి ఉంటే బాగుండు, బిడ్డ లాంటి వాడు, ఆ పేరు వరకు చాలు చెప్పుకొని వచ్చా. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బ్యాడ్గా రాకుండా, ఈ దొంగతనం తిన్నాడు, తాగాడు, తిరిగాడు, సిగరెట్ తాగుతాడు, తాగుతాడు, దొంగతనంకి వెళ్తాడు, వీడు టైం అవ్వగానే యూనివర్సిటీకి వెళ్తాడు, చదువుకొని వస్తాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, మళ్ళీ డాక్టరేట్ చేస్తున్నాడు. అవి ఇటు బాగా రాస్తున్నాడు. వాళ్ళిద్దరు ఎంత రాస్తారో గొప్పగా, ఇద్దరు కలిపి ఎంత బాగా రాస్తారో అంత బాగా రాస్తా. అంత అబ్బింది నాకు వాళ్ళ దగ్గర ఆ సాంగత్యం వల్ల. అది వాళ్ళిద్దరూ నన్ను విడుచుకోవడానికి ఇష్టపడలా. అంటే నాకేందంటే ఇది వల్ల కాదు, మళ్ళీ వెళ్ళిపోయామంటే పెద్ద రైటర్ అవ్వాలని అట్టేం కాదు. అట్టా బయటికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితిలో చెప్పి ఇద్దరికి నమస్కారం పెట్టి బయటకు వచ్చా. ఇప్పటికి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారి మా అండర్స్టాండింగ్ ఏమీ చెడిపోలే. ఓకే, అంటే అదే ముక్కుసూటితనం, అదే ఏదైనా ఉంటే నిక్కచ్చిగా చెప్పేది అలవాటైంది. అయితే కొన్నిసార్లు పోసాని గారు కొన్ని సిచ్యువేషన్స్లో ఎగ్జైట్ అయి మాట్లాడతారు అని అంటూ ఉంటారు బయట జనాలు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్? మీరు స్కూల్లో చదువుతారు, ఎదురు మీ టీచర్ ఉంటుంది, మీరు ఒకసారి 2 సార్లు బాగా టైంకి వస్తారు, ఒక్కోసారి మిస్యూజ్ చూసి అల్లరి చేస్తూ ఉంటారు, భరించరాని అల్లరి చేస్తున్నారు స్కూల్లో క్లాస్లో. చేయబట్టు, మీ పేరేంటి? అక్షయ. అక్షయ చేయబట్టు, అంత గొడవ చేస్తావా పక్క క్లాస్కి వెళ్ళినప్పుడే ఇలాగా? ఒక కేన్ బెత్తం పెట్టిందనుకో, మీరు స్పోర్టింగ్గా తీసుకుంటారు. ఆ మేడంకి మేడం నీకేం తెలిసింది? నేను చాలా పెద్ద కలిసి
పక్క స్కూల్లో పక్క క్లాసులో కూడా డిస్టర్బ్ చేసింది అక్షయ. అందుకని ఓ టీచర్ వచ్చి ఒక దెబ్బ కొట్టింది. మీరు మళ్ళా మా థ్యాంక్ యూ మేడం, ఎప్పుడు చేయను మేడం, బాగా చదవండి అని స్కూల్ చెప్పి ఆ పాఠం చెప్పి వెళ్ళిపోతుంది. అది అంతవరకు అది వదిలేయాలి. అది కాకుండా ఇంటికి వెళ్ళి ఇది చూసుకొని, అమ్మా చూడు ఆ టీచర్ ఎంత కొట్టిందో, నేను ఇక స్కూల్కి వెళ్ళను, మేము మేనా తీసుకొస్తాం. నువ్వు ఎవరివే మమ్మల్ని కొట్టడానికి, నువ్వు ఎవరివే కాదండి, నువ్వు ఎవరితే అయితే స్కూల్లో చెప్పాలి, నువ్వు ఎవరివే నేను సస్పెండ్ చేయాలి అంటే ఎలా ఉందో నా లైఫ్ అలా అయింది. అంటే ఒకరు తప్పు చేస్తే అది పక్కింటో ఆ ఇంటో ఈ ఇంటో తప్పు చేస్తే మాకే సంబంధం. మీరు మమ్మల్ని అందరినీ బాగు చేస్తాను, మమ్మల్ని అందరినీ ఈ సొసైటీని బాగిస్తాను, మిమ్మల్ని జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాను, ఈ రోడ్లు బాగా నీట్ చేస్తాను, 24 hours కరెంట్ ఇస్తాను, 24 hours నీళ్ళు ఇస్తాను అన్న నాయకుడు ఏమీ ఇవ్వకుండా ఉంటే ఒక మాట మాట్లాడితే కొట్టేస్తారా, చంపేస్తారా, తిట్టేస్తారా? ఇదేగానే అడిగింది. అందుకే ఇలాంటివి వచ్చాయి అంటారు. అంతే తప్ప ఏం తప్పు చేశారని, దొంగతనమా, మోసమా, కబ్జాలా, పైరవీలా, లంచమా, లేకపోతే సీఎం గారు తెలుసు, సీఎం గారి దగ్గర వేరే సీఎం గారు నాకు బాగా తెలుసు, నువ్వు 5 లక్షలు ఇస్తే నీకు అది ఏర్పాటు ఆ లైసెన్స్ చూపిస్తా అని చేశానా? పోనీ లైఫ్ టైంలో ఒక్క అవినీతి పని చేశానా? ఒక్క దొంగ మాట చెప్పానా? రాజకీయ నాయకుల్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడైనా పైరవీలు చేశానా? ఒక్కటి మీరు నా లైఫ్లో ఒక తప్పు కాదు, క్రైము కాదు, తప్పు కాదు, కనీసం పొరపాటు చేసినా మీ ఇక్కడే నార్కో టెస్ట్ చేయించుకోండి. నార్కో టెస్ట్ మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నా బిడ్డల సాక్షి చెబుతున్నా, ఇక్కడ కావాలంటే నేను నార్కో టెస్ట్ రెడీ అంటారు. ఇట్లా అవినీతి ఎప్పుడైనా చేశావా పెట్టుకో, చేసి ఉంటే చేశాను, లంచం తిన్నాను అని వస్తే ఏ సీఎంలు అడ్డం పెట్టుకొని ఇదిగో ఈ స్థలం తీసుకున్నాను, స్టూడియో పెట్టుకుంటానని, పైరవేలు చేసి డబ్బులు తీసుకున్నాను అని ఇవేగా. ఇవి ఒకటి తప్పని కాదు, తప్పు పక్కన పెట్టండి, కనీసం నా మనసులోకి వచ్చిన అరే అవి తింటే బాగుండేదే ఆలోచన వచ్చిన నార్కో టెస్ట్లో నేను నా భార్య బిడ్డలతో ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, బోర్డర్లో ఎక్కడో, ఇండియన్ బోర్డర్లో ఎక్కడో మీ ముఖానికి కనపడకుండా ఆడపోయి ఉంటా చచ్చిపోయేదాకా. ఎందుకు సార్ అంత పెద్ద మాటలు? కాదు, నువ్వు అన్న క్వశ్చన్తో చెబుతున్నా. ఎందుకు కోపం, ఎందుకు కోపం, ఎందుకు ఊరికనే కోపడితే ఊరుకుంటారు ఎవడన్నా? నరికి పారేయడు, పద్దాకేంటి పోసాని వార్నింగ్ ఇస్తున్నాడు అంటాం. నేను ఎప్పుడూ వార్నింగ్ ఇచ్చాను, ఇది మిస్టేక్, ఇది తప్పు. మీరు ఒక మిస్టేక్ ని వేలెత్తి చూపించారు అంతే. అది ఎందుకు చూపిస్తాను? నేనేమన్నా అమెరికా నుంచి చూస్తున్నా, తెల్లదొరనా? ఈ భారతీయుడిని, దానికంటే వెపన్ నాకుంది, ఓటు. నా ఓటు దొబ్బావుగా, నువ్వు దండం పెట్టావుగా, మురళి అని దండం పెట్టావుగా, నా కుటుంబం ఓట్లు వేసుకున్నారుగా, నా ఊళ్ళో వాళ్ళు ఓటేశారుగా, నా జిల్లా వాళ్ళు ఓటేశారుగా, నా రాష్ట్రం వాళ్ళు ఓటేశారుగా, నువ్వు పెద్దాడయ్యావుగా, నువ్వు చెప్పి చేసావా? నేను చెప్పి చేశా, మీరు చెప్పి చేశా, నాకు ఓట్లు ఇవ్వండి ఇచ్చావుగా. ఏ పట్టే కదా నువ్వు పెద్దవాడయ్యావు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు. మరి ఆ వాగ్దానాన్ని ఏమీ చేయనప్పుడు ఒక్క మాట అనకూడదా? కొంచెం కోప్పడకూడదా? కొట్టావా, ఊసావా? ఏం లేదుగా, ఉమ్మూసావా? చెప్పుతో కొట్టామా? దూరంగా చెప్పుతో కొడతా అన్నామా? ఎందుకయ్యా మరి మీ వాగ్దానం ఎందుకు చేయలేదు అని అడిగారు. అదేగా అడిగింది. ఎవడు తను? నీ గొంతు స్వీట్గా ఉంటుంది, నాది హాట్గా ఉంటుంది, అంతే తేడా.
ఒక్కొక్కరిది ఒక్కో టైప్ లో అడిగే విధానం ఉంటుంది అంటారు అంతే. అది ఏమడుగుతావు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టలేదుగా, వాళ్ళ మీద కేసులు పెట్టలా, ఇంటికి వచ్చి డౌన్ డౌన్ అడగల. ఓన్లీ ఇలాంటి ఒక గుడ్ ఛానల్లో కూర్చొని అలా ఎందుకు చేస్తున్నారు, మరి ఎందుకు మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు తీసుకున్నారు. మా అంటే ప్రజలు ప్రజలకి అంటే పోసారంటే ఓటరు, ప్రజలందరూ ఓటర్లే. మరి వాళ్ళలో ఎవడో కూడా మాట్లాడాలిగా, ఎవరో ఒకరిని మాట్లాడాలి కదా. అందుకే మీరు మాట్లాడారు. మాట్లాడితే మరి వాళ్ళకి బాధ, కోపం, దుగ్ధ, పగ, ప్రతీకారం. పోసాని పెద్ద వాయిస్, ఆ వాయిస్ తగ్గిస్తే బాగుంటుంది. ఎలా కూడా చేయాలి. ఇప్పుడు ఆ టక్కర్లా నాలాంటి వాడు తిట్టక్కర్లా, అది చేయక్కర్లా. మీరే చెప్పొచ్చు స్టేట్మెంట్ పెట్టి, మేము రాజకీయ నాయకులం, ప్రజలకు అలాగే వాగ్దానాలు చేస్తాం, గెలిచాక మేము చెయ్యం అని ఒక్కసారి మీ కాళ్ళకి దాన్ని ఎప్పుడు మాట్లాడలేక ఎట్ట పెట్టుకుంటాం. ప్లాస్టర్ గాయం అయితే ప్లాస్టర్ అవుద్దే, ఇక్కడ కూడా గాయం అయిపోయింది కదా, ఇక పూసుకొని కాముకుంటాం, అలాగే ఉంటాం. అప్పుడు రెండోసారి మళ్ళీ ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తాం. పోసానికి కోపం వస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఆనందం బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటారు? నేను చాలా ఆనందపడతాను, పడకపోతే ఇలా ఉంటాను. ఇంకా ఉంటానా? మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నాను, పిచ్చి హాస్పిటల్లో. మా ఇంట్లో ఎప్పుడూ నవ్వుకుంటాం. మా ఆవిడ నవ్వుద్ది, నేను నవ్వుద్ది, మా పిల్లవాడు, మా కొడుకులు. ఎప్పుడు మా ఇంట్లో మేము బాధపడం. అది నా అదృష్టం. నా భార్య చదువుకుంది BSc తను క్వైట్గా ఉంటుంది. ఆమె జోకేస్తుంది, నేను జోకులు వేసుకుంటాం. మా పిల్లోడు అంతే, ఇంకో పిల్లోడు అంతే. పొద్దున్నే లేచి ఎక్కడున్నా సరే ఆడు పెద్దోడు వాళ్ళ అమ్మకి వెంబటే ఫోన్ చేయాల్సిందే. మాట్లాడిన తర్వాత డాడీ లేచాడా, డాడీ ఫోన్. చిన్న కొడుకు లేచి నన్ను కొడతాడు, మా ఆవిడని కొడతాడు, వెళ్ళి కబుర్లు చెప్తా. మా ఇంట్లో పొరపాట్లు, పొరపచ్చాలు, అసూయలు, అటు ఇటు ముఖాలు, ఈస్ట్ వెస్ట్లు ఏం లేవు, ముఖాముఖిలే ఉంటాయి. అంతే. అంతా ఇంట్లోకి వెళ్తే నాకంత సంతోషం, మా పిల్లలకి అందరికీ సంతోషమే. ఒక్కసారి కూడా ఈ కుటుంబం గురించి ఈ 34 ఏళ్లలో నేను మా కుటుంబం గురించి కన్నీళ్లు పెట్టిన సంఘటనలే లేవు, బాధపడ్డ సంఘటనలు కూడా లేవు. ఎప్పుడైనా చిన్న పిల్లలప్పుడు రేయ్ అది చేయకండి రా అనే మాటలు తప్పితే నా భార్యని నేనంటాం, నన్ను నా భార్య అంటాం అట్లాంటి ఏమీ లేవు. అది దేవుడి దయ. ఇలాంటి కుటుంబం నాకు రావటం నాకు దేవుడి దయ, నా అదృష్టం. అని తప్ప ఎప్పుడు ఆనందపడతాం. నేను మా ఆవిడ ఎప్పుడైనా సినిమా ఖాళీలు ఉన్నాయనుకో మొత్తం ఇండియా మొత్తం తిరిగాం. ఆవిడ శివభక్తురాలు, నేను అన్ని భక్తులు. మేము ఇద్దరం కలిపి శివాలయంకి వెళ్తాం, రాముడు ఆలయంకి వెళ్తాం, వెంకటేశ్వరుడికి వెళ్తాం, మేము మసీదుకి వెళ్తాం, దర్గాకి వెళ్తాం, చర్చికి వెళ్తాం. ఇండియా ఎక్కడే గోవాకి వెళ్తే చర్చికి వెళ్ళాం, కాశ్మీర్ వెళ్తే పెద్ద మసీద్కి వెళ్ళాం, పెద్ద దర్గాకి వెళ్ళాం, మళ్ళీ వేరే దేవాలయంకి వెళ్ళాం. అన్ని దేవుళ్ళు వెళ్తాం మేము. అయితే పోసానికి దైవభక్తి ఎక్కువే అంటారు. డైలీ స్నానం చేసిన తర్వాత డైలీ పూజ చేస్తా, ప్రార్థన చేసుకుంటా. 100% లైట్ వేసి గదిలో చేసుకుంటూ ఉంటా. ఒక గంట తర్వాత మా వాళ్ళు లైట్ ఆపేస్తాం. ఆమె కూడా భక్తురాలు, శివభక్తురాలు బాగా. నేను అన్ని దేవుళ్ళు పెట్టుకుంటాం. మొన్న ఇల్లు వచ్చాం మేము, మొన్న ఏదో తమిళనాడులో అది పాండురంగ రంగదామ ఏదో మర్చిపోయాను నేను.
ఆ గుడికి వెళ్ళాం, ఆ పక్కన ఉన్న శివుడికి 2 గుళ్ళకి వెళ్ళి వచ్చాం. ఇప్పుడు అవి కూడా ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఓకే సార్, కమింగ్ టు మూవీ, అంటే ఈ 15 years తర్వాత మీరు డైరెక్షన్ చేస్తున్నారు ఒక మూవీతో, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్య 4-5 సంవత్సరాలు అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్పాన్ లో మన 4-5 సంవత్సరాలు పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఈయన ఉంటాడు రాజమౌళి ఒక సినిమా చేస్తాడు, మళ్ళీ 4-5 ఏళ్ళు పట్టుద్ది ఇంకొక సినిమా రావాలంటే. అలాంటి గ్యాప్ అనుకోండి నన్ను కూడా. నేను పెద్ద గ్యాప్ అనట్లేదు సార్, అంటే ఈ దాంట్లో తెలుగు సినిమా చాలా మారింది, చాలా టెక్నాలజీ వచ్చింది, అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్ మూవీస్ వస్తున్నాయి, అలాగే ఓటీటీలు వస్తున్నాయి, అన్నీ చేస్తున్నారు. అంటే మీరు ఎందుకు సార్ గ్యాప్ తీసుకున్నారు? అంటే మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఈవెన్ ఓటీటీలోనైనా ఎందుకు ట్రై చేయలేదు? నార్మల్గా లేకపోతే గ్యాప్ తీసుకోవాలని తీసుకున్నారా? కాదు, కొత్త కొత్త టెక్నాలజీలు అంటారు కదా. తెలుగు సినిమాకి ఏమీ తోరణాలు కట్టక్కర్లా, సొబగులు తొడగక్కర్లా, అద్దక్కర్లేదు. ఓన్లీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఈ 3 ఉంటే సినిమా 100% బతుకుతుంది, 100% హిట్ అవుతుంది. అంతే తప్ప ఆ అడ్వాంటేజ్ అది పెట్టి ఇది పెట్టి అది అంటే చల్లవు. కథే 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 హీరో, ఇంకా అంతకుమించి వేరే హీరో ఎవరు లేదు. ఇప్పుడు చూడండి, మంచి కథ రాస్తే, ఇప్పుడు మొన్న చూశాక ఆయన హిందీ సినిమా పేరేంటి, దురంధర్. అతను కొత్త కుర్రోడు, వాళ్ళ భార్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటుంది, గౌతమి ఏదో పేరు, గౌతి. అప్పుడు ఎవరు పెద్ద పెద్ద లేటెస్ట్గా పిలవల, పేరు అమెరికాన్ లేడు, ఇంకో హృతిక్ రోషన్ లేడు, ఇంకొక సలీం ఖాను లేరు. ఎవరెవరు ఉన్నారు? సంజయ్ దత్తు, అక్షయ్ ఖన్నా, ఇంకొకడు మామూలు నార్మల్గా ఉన్న వాళ్ళే. అది 1000 కోట్లు సంపాదించింది బికాజ్ ఆఫ్ స్క్రిప్ట్. అది పెద్ద పెద్ద టెక్నాలజీ లేవు, మామూలే. కొట్టడం ఎంత కొడతాడంటే అంటే ప్రజలు కూడా కొట్టాలరా వీడిని అనేంత ఫీల్ క్యారీ అయ్యేలాగా. ఎందుకు ఫీల్ క్యారీ అయింది? బికాజ్ ఆఫ్ స్క్రిప్ట్. స్క్రిప్ట్లో రాస్తాడు, ఇది 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 స్క్రిప్ట్ అక్షయ్, ఇదేంటంటే ఇవి డైలాగులు రాస్తావు, నేను రాసేది ఇది యాక్షన్ రాస్తాం. నేను సుబ్బారావు మెల్లగా దగ్గరకు వచ్చాడంటే క్లోజ్ పెడతాం, పరిగెత్తున్న రోడ్డు మీద లాంగ్ షాట్ పెట్టుకుంటాం. ఇక్కడ చూసామనుకో ఇట్లా, అప్పుడు వీడు ఎందుకు వచ్చావు, ఇక్కడ డైలాగ్ మొదలవుద్ది. ఇదే స్క్రిప్టు. ఈ స్క్రిప్టు భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం సినిమానే శాసిస్తుంది. ఇది తప్ప నాన్ సెన్స్ ఎవరు పిచ్చి మాటలు మాట్లాడినా, టెక్నాలజీ తగిడి ఏమి లేదు ఇక్కడ. ఓన్లీ స్క్రిప్ట్. స్క్రిప్టుకున్న బలం ఏనుగు కూడా లేదు. తెలుసుగా, ఏనుగు అంటే చాలా బలం అంటే. చివరికి ఈవెన్ అది కూడా అవతార్ కూడా టెక్నాలజీ వల్ల కాదు. అవతార్లో ఎంత కథ ఉంది, ఎంత కొత్త క్యాన్వాస్ ఉంది, వాళ్ళు ఎట్ట కొత్తగా క్రియేట్ చేయబడ్డారు. ఇలాంటి పలానా ఇలాంటి వాడు, ఆ రాముడు లాంటి వాడు, ఇది సీత లాంటి వాడు, అది పెట్టుకొని అతను దాన్ని డెకరేట్ చేసుకున్నాడు. రియల్గా నీళ్ళల్లో ఉన్నట్టు, రియల్గా 9 అడుగుల మగాడు ఉన్నట్టు, 6 అడుగుల 7 అడుగుల అమ్మాయో 9 అడుగులు ఉన్నట్టు, అది కథలో ఉన్నట్టు, చందమామ కథలాగా. నథింగ్ చందమామ కథ. మరి ఎట్టుంది? స్క్రిప్టేగా. అవి లేకుండా ఓన్లీ గొంతులు కోసి, తలకాయలు కోసి, పళ్ళు ఎరగొట్టి రాదు. అవి డ్రామా. ఎందుకంటే మన దేశంలో ఎలా చేశారు, ఇంతమంది పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టుల్ని వేసి పాపం మొత్తం 26 మందిని మొన్న ఎలా చేశారు, చంపారు. అంతకుముందు చంపారు, ఇంకా చంపుతున్నారు. అన్యాయంగా చంపుతున్నారే. ఒకే క్యాస్ట్ని టార్గెట్ చేసి, ఒకే మతాన్ని టార్గెట్ చేసి, అటు చంపకూడదు కదా పాకిస్తాన్ వాళ్ళు, చంపించకూడదు కదా అని అనుకోని లోపు ఆ దురంధర డైరెక్టర్ అనేవాడు ఆ కథ రాసుకున్నాడు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అంటూ కథ రాసుకున్నాడు. అతను
మరి నేనంతా సినిమాలు రాసేది ఇవన్నీ కథలు ఉన్నాయి కదా, అతను ఆ కథ రాసుకుంటే అంతమంది కావాలి. ఆ కథ చూసి ప్రతివాడు ఓకే అన్నాడు. ఎమోషన్తో అవును. రీజనబుల్గా ఉంది. అంటే అట్ట కొడుతున్నాడు, చంపారు, మనం కూడా వాడిని అలాగే బుద్ధి చెప్పాలి అని వెళ్ళిపోయి వాడిని చంపి వాడిని ఇచ్చేసి తిరిగి వచ్చాడు. ఇది ఈ కథ సేమ్ రాముడి కథే. భార్యను తీసుకెళ్ళాడు. ఈ రాముడు హనుమంతుడిని పట్టుకొని, వాళ్ళు పట్టుకొని, వానరులను పట్టుకొని లంకకి వెళ్ళి ఆడికెళ్ళి వాడిని చంపి సీతమ్మని తీసుకొచ్చాడు. ఇక్కడ చంపి ప్రౌఢుని తీసుకొచ్చాడు, గర్వాన్ని, శక్తిని, భారత యొక్క పవర్ని అలాంటి అన్ని చూపించాడు. అవన్నీ నేను టీవీలో కూడా ఇంకా నరికేరా వాడిని. అట్లా మరి అది ఆ డిమాండ్ దేనివల్ల వచ్చింది? అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆడియన్స్ కూడా. ఓన్లీ బికాస్ ఆఫ్ స్క్రిప్ట్. పోసాని గారికి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? రీసెంట్ టైమ్స్లో ఎవరైనా తీసిన సినిమా, అరే ఈ సినిమా చాలా బాగా తీశారు అని మీరు ఫెల్ట్ హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా సినిమా చూసి ఇది బాగుంది అని అనుకున్న సినిమా? ఉంటాయి, చాలా ఉంటాయి. ఉండకుండా నాకు కృష్ణ గారే ఎక్కువ ఇష్టం. నాకెందుకు జనరల్ మీరే చాలామంది అనుకుంటారు కృష్ణ గారు పాపం అమాయకుడు, పెద్ద ఆర్టిస్ట్ కాదు అలా అనుకుంటాడు. చాలామంది అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు. అప్పుడు ఒకసారి కూడా ఇప్పుడు ఒక 10 ఏళ్ళ కిందట ఒక మేడం పెద్ద సీనియర్ మోస్ట్ అంటే పాపం కృష్ణ గారికి ఏం కాదు, ఏం చెప్పంటే చెప్తాడు అని నవ్వుతా, అంత సరదాగా మీ దగ్గర ఒక నాకు టీవీలోనే వచ్చింది సంథింగ్. కానీ కృష్ణ గారు వెరీ హ్యాండ్సమ్. తెలుగులో చాలా అందమైన వాడు ఎవరంటే నాకు కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ తర్వాత నాకు మహేష్ బాబు. అందం. ఎందుకు ఇష్టపడతావంటే కృష్ణని చాలా సిన్సియర్, సినిమాను ప్రేమిస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు. సేమ్ అదే లాజిక్ అయింది. ఇప్పుడు వచ్చాడనుకోండి, మీరు అనుకుంటారు కృష్ణ గారు రాదు, చూడండి ఎట్లుంటాడు, ఇంగ్లీష్ మెన్లా ఉంటాడు. చూడండి మీరు మోసగాడు సినిమా ఉంది, సూపర్ హిట్ అయింది, గుర్రం మీద ఏంటంటే చాలా డేర్ ఫెలో. కృష్ణ గారిలో క్వాలిటీసు మామూలుగా రామారావు, నాగేశ్వరరావు తర్వాత కృష్ణ గారు అనుకుంటారు. కానీ అతను కృష్ణ గారు ఎవరైనా కానీ ఈ సినిమా తీయడానికి భయపడతారు. అల్లూరి సీతారామరాజు. అంతకుముందు ఏమనుకుంటారు, కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చేస్తున్నాడా, అతను అది ఎట్లా అనుకుంటారు కూడా. ఆయన గెటప్ వేసుకొని స్క్రీన్లోకి వచ్చిన తర్వాత నేను కూడా విజిలేసాను. అంటే ఆయన ఫిజిక్ అలాంటిది, ఆ గెటప్, ఆయన ముక్కు, ఆ కళ్ళు, వెరీ గుడ్ ఫేస్ కల్చర్, వెరీ 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 గుడ్. తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎవరు కాదు. సోనబాబు కంటే కూడా నాకు ఇష్టం కృష్ణ గారు. వెరీ వెరీ గుడ్, నేచురల్గా ఉంటాడు. బాగా చూడండి, చొక్కాలు ఎట్ట ఉడుం లాగా ఉంటాడు. ఇంత కూడా పొట్ట ఉండదు, నేచురల్గా ఉంటాడు అంతే. అంటే ఎవరు ఏం చెప్తే అదే చేస్తాడు. కృష్ణ గారికి అంటే డాన్స్ వేయండి, ఎలా ఏం పెట్టి వేస్తాడు. తనకంటూ ఏమీ పెట్టుకోడు. కొంతమందికి ఏంటంటే హీరోని బట్టి కథ రాస్తాడు. కృష్ణ గారు ఎవరితో చేసుకోవచ్చు. చూడండి కృష్ణ గారు చూడు, అల్లు సీతారామరాజు ఎక్కడా, మోసగాడు ఎక్కడా, పొలం పనికెళ్ళేవాడు, పాడి పంటలు ఎక్కడా, ఏదో అన్నచాటు అన్నయ్య, పన్నెండు కాపురం ఎక్కడా. అంటే క్యారెక్టర్ అట్లా మౌల్డ్ అయిపోతారు. ఏమన్నా చేస్తాడు అక్షయ్, ఏమన్నా ఇట్లా ఒంగోని చేయాలి సార్ మీరు, ఒంగోని చేయాలా చేస్తారు. ఇది ఎవరిని తెలుగు ఇండస్ట్రీ ఆయన పుట్టి చనిపోయేదాకా నుండి అతడు ఎవరిని కూడా ఇంత కూడా బాధ పెట్టిన దాఖలాలు లేవు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం. ఇప్పుడు అనుకోండి, కృష్ణమల్లి ఏం చేస్తున్నావు, ఓల్ హార్టెడ్. సినిమా పోయింది అనుకోండి, ఎవరికన్నా సినిమా పోయిందా,
అంటాడు. అవును, ఎంత పోయింది, ఇంకో సినిమా చేసుకో, నా డబ్బులు వద్దులే అంటాడు. ఇదే తీసుకోడు. ఏ అంత హోల్ హార్టెడ్. ఒక్క హీరోజమే కాదు కావాల్సింది ఒక మనిషిలో, హీరోలో కూడా మానవత్వం, హోల్ హార్టెడ్నెస్, ఫ్రెండ్షిప్, సంతోషం, ఇవన్నీ ఉన్నాయి. అందుకని సూపర్ స్టార్. ఓన్లీ ఫైట్లు బాగా చేస్తాడు బాగా అని కాదు, ఆయనలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మీరు నుంచుంటే, మీరు అక్కడ మాట్లాడుతున్నా మీరు వెళ్ళి కృష్ణ గారిని ఎలా అని కృష్ణ గారు అనొచ్చు. ఏంటి అంటాడు, ఎట్టకు టచ్ చేస్తావా, హౌ డేర్, నేను సూపర్ స్టార్ని. అతను లేదు పాపం. నేను ఒకసారి ఎలక్షన్కి వెళ్తే ఆయనకి ఏలూరులో రాళ్ళు వేశారు పాపం, రామారావు గారిని ఏదో అన్నారని. అన్నారు చెప్పారు కదా ఉంటుంది. అయితే పాప కన్ను గాయమైంది, చాలా గాయమైపోయింది. మేము ఫ్యాన్స్ అంతా ఏడ్చి మద్రాసు వెళ్ళాం చూడటానికి. విజయ్ గార్డెన్స్లో ఆయనను సుధా జయసుధ మళ్ళీ అప్పుడే డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే సార్ నమస్కారం సార్ అన్న, ఎక్కడి నుంచి వచ్చా, అదే గుంటూరు సార్, కాకాని. కాకాని వాళ్ళ పక్కనే మా ఊరు కాకాని అన్నాడు. ఆయన్ని పెద్ద హీరో కదా సార్, కన్ను ఎలా ఉంది సార్ అంటే, తగ్గింది అవి నీకెందుకాయా, ఫోటో దిగి వెళ్ళొచ్చు కదా అండు. మనసులో మనిషిలాగా మన కోసం వచ్చాడు, గుంటూరు నుంచి వచ్చాడు, కన్ను చూడటానికి వచ్చాడు. చేసుకొని ఫోటోలు దిగి చాలు సార్. నాకు తెలుగు ఇండస్ట్రీలో బాగా నచ్చినవాడు, బాగా ప్రేమించదగ్గవాడు, ప్రాణాలు ఇవ్వదగ్గవాడు సూపర్ స్టార్ కృష్ణ. ఆ తర్వాత మహేష్ బాబు నాకు ఇష్టం. కమింగ్ టు యూ మూవీ సార్, ఇప్పుడంతా జెన్జీ జనరేషన్ వచ్చేసింది, పిల్లలు డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ జనరేషన్లో మీ మూవీ ఒక డిఫరెంట్గా వస్తున్నారు అంటే ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరించే విధంగా ఉంటుందా ఏంటి? దానికి కథ చెప్పాలా మళ్ళీ? ఓకే చెప్పాలా? ఇది మంచి కథ, ఎట్టా అడుద్దా అని అట్లా కదా. ప్రేమాభిషేకం సినిమా ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్, ఏఎన్ఆర్ గారిది, అక్కర్నేశ్వరరావు గారు హీరో, దాసరి నారాయణరావు గారు ఆయన డైరెక్టర్. సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్, 175 days, డబ్బులే డబ్బులు. అంత ఆంధ్రప్రదేశ్ తెలుగు పరిశ్రమలో ఇంత లేదు, అంత డబ్బులు అన్నట్టుగా వచ్చినాయి. అయితే ప్రెస్ మీట్లో దాసరి నారాయణరావు గారు కూర్చుండి అందరు అడిగారు, సేమ్ నీలాగా అడిగినట్టు అడిగారు, డైరెక్టర్ గారు ఇంత పెద్ద హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అన్నాడు. ఏమయ్యా, ఇంత పెద్ద హిట్ ఎక్స్పెక్ట్ చేస్తే నేను నాగేశ్వరరావు గారికి ఎందుకు ఇస్తాను, నేనే అప్పు చేసి నేనే సినిమా చేసుకొని ఈ కోట్లను సంపాదించుకునేవాడిని కదా, డబ్బులన్నీ నాకే వచ్చాయి కదా. అట్లా తెలియదయ్యా, ఏది ఆడుతుందో ఏది ఆడదో, ప్రజలు దేన్ని ఆదరిస్తారో అన్నీ రాస్తాం, అన్నీ మంచియే అనుకుంటాం. కానీ అది ప్రజల యొక్క దీవెనలో అది ఇప్పుడు దీవించారు, అంత పెద్ద హిట్ అయింది. అంతే తప్ప నేను రాశాను హిట్ అవుతుంది అది లేదమ్మా అన్నాడు. అప్పటి నుంచి అదే ఫార్ములా అంటారు, అదే ఫార్ములా. ఎవ్వరికి ఇది ఆడుతుంది అంటే ఆడాలని కోరుకుంటాం, ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు, అంతే కోరుకుంటాం. సో ఈ సినిమాని ఎన్ని రోజుల్లో షూట్ చేశారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? 40 రోజులు, 40 days. చాలా ఫాస్ట్. అంటే చేయగలిగితే చేసుకోవచ్చు, అంతే అంటారా? చేయగలిగితే చేసుకోవచ్చు. సో పోసాని రైటర్, కమేడియన్, అలాగే ఆర్టిస్ట్, డైరెక్టర్, అన్నీ మల్టీ టాలెంటెడ్. దాంట్లో ఏది అంటే బాగా ఇష్టం? నాకు రైటర్ అంటే ఇష్టం. అంటే రైటర్ వల్లనే నేను అన్నీ సముపార్జించుకున్నా, రైటర్ వల్లే.
నాకు ఛాలెంజ్గా ఉంటుంది ఎప్పుడు. మామూలుగా కథ రాయటం ఇష్టం ఉండదు. మామూలుగా రాస్తున్నా కానీ క్లైమాక్స్లో లాస్ట్లో 2-3 రీళ్ళు ఏదో కొత్తగా ఉంటే కూర్చొని లేచి వెళ్ళేవాడికి ఏమనుకుంటుంది అట్లా అది ఆలోచించుకునేవాడు ఎక్కువ. అందుకని నా సినిమాలు ఎక్కువ యాంటీ సెంటిమెంట్గా ఉంటాయి. ఎక్కువ క్లైమాక్స్గా వస్తే యాంటీ సెంటిమెంట్గా, సవే యాంటీ సెంటిమెంటు, ప్రేస్ రావే యాంటీ సెంటిమెంటు, మళ్ళా పవిత్ర బంధం అంతే, మళ్ళా పెళ్లి చేసుకుందాం రా అది వెంకటేష్ సౌందర్య అవన్నీ రాసినవి, అవన్నీ ఆ స్నేహితులు యాంటీ సెంటిమెంట్, ఇవన్నీ సూపర్ హిట్ అయినాయి, 100 రోజులు ఆడినాయి. అట్లా అది ఇద్దరు కలిశారు, సంతోషంగా ఉన్నారు, ఓ పాట ఏంటి శుభం కార్డు అక్కడ అయిపోద్ది కదా నాకు, ఇది ఇంతకంటే ఇంకేం వస్తుంది అని ఎప్పుడు అన్ని ఫస్ట్ ఫిల్మ్ నుంచి అన్ని మార్చేవాడు. అంటే అందరి లైఫ్ లో అంత హ్యాపీగా ఎండింగ్స్ ఉండవు కదా అనేది మీరు ఆలోచిస్తారు. ఎప్పుడు రివర్స్ లో వెళ్తుంటా అవును. అన్ని. ఇప్పుడు శివయ్య ఉంది, శివయ్య దాసనారాయణరావు గారికి నాకు కాంట్రాడిక్ట్ అయింది. రామానాయుడు గారు అన్నాడు ఈ సినిమా చూడండి సార్ శివయ్య, చూపించాడు రిలీజ్ అరంగా 1 వీక్లో. కాదు తప్పు క్లైమాక్స్ తప్పైపోయింది దాసనారాయణరావు గారు అంటే ఏంటని రామానాయుడు గారు అడిగారంట, ఎవరు దెబ్బతింటే వాడే పగబట్టాలి అంటే ఇంకోటి పగబడితే అట్ట లాజిక్ లేదు. లేదు, ఇప్పుడు ఎవరైతే వీడిని పగబడితే వాడినే చెప్పాలి, ఎవరైతే నిన్ను కొట్టాడో వాడినే కావాలి. అలా కాకుండా వాడెవడ రుచి కొడితే అట్ట దానికి ఏముండదు, లేదు ఆ ఎమోషన్ ఉండదు. అంటే ఎవడు పగుందో వాడికి ప్రతీకారం ఉండాలి అని ఆయన లాజిక్ చెప్పాడు, మా నార్మల్ లాజిక్. నాకు ఇప్పుడు ఏమయ్యా దాస గారు ఇట్టన్నారు, మరి ఆయన కొట్టకుండా జనాలు కొడుతున్నారంటే భారతదేశంలో చాలామంది టెర్రరిస్టులు అవుతుంటారు. మన కోపం ఉడుకుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. చంపేది ఎవరు? సైనికులేగా. మనం చంపుతున్నావా? మన బాధే కదా. వాడు బాంబు వేసాడు నా ఇంటి మీదకి, చచ్చిపోయారు కదా చాలామంది. మనం బాంబులు ఎత్తారు, చచ్చిపోయారు. మరి మనం పోయి ఎగిరి టెర్రరిస్ట్ చంపొచ్చాము పోయి? లేదు. అది ఒక కన్విక్షను. ఇది కథ ఏంటంటే, ఎందుకంటే అది మామూలు అండర్స్టాండ్ మీకు తెలిసి ఎప్పుడు చాలా చూస్తారు. ఎందుకంటే శోభన్ బాబు నాడు, శోభన్ బాబు గారి అన్నయ్యని కొట్టి కాళ్ళు ఎరగొట్టారు. శోభన్ బాబు గారు వచ్చి విలన్ కొట్టేస్తాడు. కృష్ణ గారు ఇంట్లో వాళ్ళని కొట్టారు, విలన్నే కొట్టేస్తాడు. ప్రతి సినిమా చూడండి విలన్నే కొడతాడు పోయి హీరో. మొత్తం రియలైజ్ చేయడు, రియలైజ్ చేయనివ్వడు. కట్టా వాడు 5 మంది కొట్టేస్తుంటాడు. లాస్ట్లో బ్లడ్తో కొట్టేసి జైల్లో పంపిస్తాడు, లేకపోతే మర్డర్ చేస్తాడు. ఇవన్నీ ఉన్నాయి సార్. రామారాయుడుతో చెప్పా, ఇవన్నీ అందరూ చూశారు సార్. ఇప్పుడు మనం అది చేసేవనుకో లేచి రుచుంటారు, కొట్టే తొందరగా కొట్టి వెళ్ళాలి ఇంటికి అంటారు. ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తారు క్లైమాక్స్. అదేంటంటే హీరో చెల్లెలు రేప్ చేస్తారు. ఎవడైతే రేప్ చేశాడో వాడినే కదా కొట్టాలి. అవును, వాడిని తెలిసి మన కళ్ళ ముందు కొట్టాలి కదా. అప్పుడు కొట్టేటప్పుడు కూడా చుట్టుపక్కల 500-600 మంది ఉన్నారు, విట్నెస్ కూడా ఉన్నారు. ఇది మరి వాడిని కదా కొట్టాలి చెల్లెలు రేప్ చేస్తే. అది కదా మా మురళి అన్నాడు. హీరో ఏం ఆలోచించాడు, అరే నా చెల్లెలు నేను ఒక్కడిని నన్ను కొట్టి పడేశారు, 500 మంది ఉన్నారు, కొట్టే రౌడీలు 5గురే. వాళ్ళ 5గురు నా చెల్లెలు రేప్ చేస్తుంటే 500 మంది మీనబడితే తొక్కినా కానీ చచ్చిపోతారు కదా. అట్ట ఇంతమంది కూర్చొని నా చెల్లెల్ని రేప్ చేస్తుంటే చూసుకుంటూ కిటికల్లో చూసుకుంటూ అయ్యో పాపం ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళని రియలైజ్ చేయాలి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విలలు పేర్ల మీద చెప్పడం, 500 మీద కేసు పెడతాడు. 500 మంది రేప్ చేశారా మీ చెల్లెల్ని? ఏం పిచ్చి పాడుతున్నాం ఏంటి? అవును సార్, వాళ్ళ వల్లే మా చెల్లెలు పాడైపోయింది. ఎందుకంటే సార్ తప్పు చేసేవాడు కాకుండా దగ్గరుండి తప్పు చేయించేవాడే దుర్మార్గుడు సార్.
వాడు విట్నెస్ చూశాడు కదా సార్, ఎందుకు రియాక్ట్ అవ్వాలి సార్. ఎంతమంది నేను చంపుతాను, మీరు రియలైజ్ అయితే కదా సొసైటీ బాగుపడేది. అంటే అందరు కోర్టులోకి వచ్చారు. కోర్టులో ఆ మాట ఏడుస్తూ మాట్లాడుతున్నాడు హీరో 9 నిమిషాలు. వాళ్ళందరూ ఏడుస్తారు, ఎస్ వీ డిడ్ మిస్టేక్ సార్ అని 500 మంది వెళ్ళిపోయి వాళ్ళు ఎర్రగొట్టి కోర్టులో తీసుకొచ్చి జైలు శిక్ష చేపిస్తారు. అదే శివయ్య సినిమా. అదే శివయ్య. సరే, ఫైనల్గా ఇంకా మీతో మాట్లాడితే ఇంకొక 1 డే అంతా కూడా మాట్లాడచ్చు సార్. అంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ప్రతిదానికి ఒక. అక్షయ, నీలో ఎంత మాయ ఉందో తెలుసా? చెప్పండి సార్. నేనేమో నా సినిమా కోసం జనాలకు వినిపించి, సార్ నా సినిమా చేసుకోండి సార్, నేను బాగా చేశాను అని ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటే నన్ను అవి తక్కువ చేసి వేరే నీకు కావాల్సింది ఊదిచ్చావే. నేను అప్పుడు నన్ను ఇట్లా బ్లేమ్ చేయకండి సార్. దెన్ ఫైనల్లీ సినిమా ఎంత బాగా ఆపరేషన్ అరుణారెడ్డి, రైట్? యా, ఫైనల్లీ ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? అంటే ఇట్స్ పైసా వసూల్ మూవీ, లేకపోతే ఒక మంచి ఫీల్తో థియేటర్ నుంచి బయటకు వస్తారా, లేకపోతే ఎటువంటి మెసేజ్ ఇవ్వవచ్చు? తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా 100% మీకు నచ్చుతుంది. మీరు చూసి సినిమా ఎండు వరకు కూడా మీరు కన్నీళ్ళు వచ్చేలాగా ఓ మంచి కథ నేను రాశా. నేను చాలా సినిమాలు రాశా, మీకు తెలుసు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, గోకులంలో సీత, స్నేహితులు, శివయ్య, పవిత్ర బంధం, చాలా గాయం, అలా చాలా సినిమాలు రాశాను, 100 దాకా. ఆ 100 కంటే 100ను మించి ఇది గొప్పగా సినిమా రాశా. ఇది అందులో పాలిటిక్స్ అంటూ ఏమీ లేవు. గొడవలు, తగాదాలు, పిచ్చి మాటలు, వల్గారిటీ బిహేవియర్స్ ఏమి ఉండవమ్మా. సేమ్ ఒక మంచి సొసైటీ గురించి కథ చెప్పా. ఒక ఇంటి కథ గురించి, ఇంట్లో అక్క, చెల్లి, భార్య, భర్త, వాళ్ళ క్యారెక్టర్స్, ఇలాంటివి కలిపే ఈ సినిమా చేశాను తప్ప ఇది పొలిటికల్గా కానీ ఇంకోటి ఏమీ లేదు. క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు చూస్తే మళ్ళీ సినిమా చూస్తారు. దయచేసి నా సినిమాని ఆశీర్వదించండి. అంటే ఆపరేషన్ అరుణారెడ్డి అని పెట్టారు కదా, మాకు ఆపరేషన్ దుర్యోధన గుర్తొస్తుంది కాబట్టి టైటిల్ ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? అండ్ ఇది స్టార్టింగ్లో అడగాలి, ఇప్పుడు అడుగుతున్నాను. కాదు, అది డిమాండ్ చేసింది అంతే, కథ డిమాండ్. ఇప్పుడు నమో వెంకటేశ, నమో ఎందుకు వెంకటేశ్వరుడు సరిపోలా? అట్ట కాదు, అది ఎంత పవరో. నమో వెంకటేశ ఎంత పవరో అర్థమైందా? శ్రీ వెంకటేశ్వర, శ్రీ ఎంత పవర్ఫుల్లో, అట్లానే ఆపరేషన్ అరుణారెడ్డి అంత పవర్ఫుల్, ఆపరేషన్ అంత పవర్ఫుల్. రైట్, థ్యాంక్ యూ పోసాని గారు. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాల్ని షేర్ చేసుకున్నారు మాతో. అండ్ చాలా రోజుల తర్వాత ఆపరేషన్ అరుణారెడ్డి అంటే వస్తున్నారు. టైటిల్ మీరు అన్నట్టుగా చాలా వైబ్రెంట్గా ఉంది, డిమాండ్ చేసిందని పెట్టారన్నారు. ఆన్ స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి స్టోరీతో వచ్చారు, మమ్మల్ని ఎంత దాన్ని ఎంటర్టైన్ చేస్తారనేది మేము ఆన్ స్క్రీన్ చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు చెప్పారు మీరు, పోసాని గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. వీలైతే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. రైట్, చూసారు కదా, పోసాని గారు చాలా విషయాలను పంచుకున్నారు. అండ్ చాలా గ్యాప్ తర్వాత ఆపరేషన్ అరుణారెడ్డి అంటే స్టోరీ మీద నమ్మకం ఉంటేనే స్క్రీన్ మీదకి వస్తారు. ఐ మీన్ డైరెక్షన్ అయినా ఏమన్నా కానీ యాజ్ ఎ హీరోగా చేస్తున్నారు ఈ సినిమాలో. చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుందో. సో పోసాని గారి మాటల్లో మనకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన స్పెషల్ చిట్ చాట్ విత్ పోసాని గారు. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.